భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గత కొన్ని రోజుల నుంచి అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ నేతృత్వంలో కొనసాగినటువంటి ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాసనసభల్లో ఓటమి చెందారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, సీనియర్లను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. ఎట్లా చూద్దాం, మనతో మాట్లాడడానికి కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు ఇట్లాంటి పరిణామాలు దారితీస్తున్నాయి. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సంజయ్ ఉన్నప్పుడు సైతం హైదరాబాద్లో అసమ్మతి గళాలు వినిపించారు. తాజాగా మాకు టికెట్ ఇవ్వాలి, లోక్సభ కరీంనగర్ లోక్సభ నుంచి మాకు ఇవ్వాలి అవకాశం. ఇప్పుడు ఎవరైతే నిన్న మీటింగ్ పెట్టారో వాళ్ళందరికీ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ ఊరు సర్పంచ్గానైనా మీరు పోటీ చేయండి. వస్తున్నాయిగా రీసెంట్గా ఇప్పుడు త్వరలోనే జరిగే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా పెట్టుకోరు. ఒక ఊరుకు మీకు సర్పంచ్కి గెలిచే సత్తా ఉంటే ఫస్ట్ గెలిచిన తర్వాత ఎంపీ టికెట్ గురించి మీకు అర్హత మాట్లాడదాం. లేదు, కరీంనగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ఏ ఒక్క డివిజన్లో నుంచి అయినా మీకు కరీంనగర్లో కార్పొరేట్గా గెలిచే స్థాయి సత్తా మీకున్నదంటే ఎంపీ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ సోయి మరిచి మాట్లాడుతున్న మీకు సూటి ప్రశ్న. బీజేపీ ఎంపీగా కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ అన్న కాకుండా వేరే వాళ్ళను ఊహించుకోవడానికి కార్యకర్తలు కాదు, సామాన్య ప్రజలు కూడా ఎవరు లేరు. ఇటువంటి పిచ్చి ప్రశ్నలు ఈ మీటింగ్లు పెట్టుకొని పార్టీ పరువు తీస్తున్నారు తప్ప ఎక్కడ ఉన్నారు మీరు? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు ఎక్కడ పోయి ఓట్లు అడిగిన ఫోటోలో, వీడియోలో మాకు చూపెట్టండి. స్వల్ప మెజారిటీ కేవలం మీ వల్లనే, మీలాంటి గ్రూప్ రాజకీయాల వల్లనే వాళ్ళందరూ సహకరించలే అంటారు. 100% ఎవ్వరు ఇప్పుడు సీనియర్లని చెప్పుకునే వాళ్ళు నిజంగా పార్టీ మీద ప్రేమ ఉంటే, మోదీ గారి మీద అభిమానం ఉంటే, కాషాయం జెండా పైన అభిమానం ఉంటే ఎక్కడ వీళ్ళు ప్రచారం చేసిర్రు బీజేపీకి బండి సంజయ్ అన్నకు ఓటేయమని చెప్పి అడిగిన దాఖలాలు కానీ ఆధారాలు కానీ చూపెట్టాలని చెప్పి వీళ్ళందరికీ సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. మొత్తం మీద వాళ్ళు నిజమైన సీనియర్ నేతలు, ప్రజల్లో ఆదరణ ఉంటే అయితే సర్పంచ్గా పోటీ చేయండి, లేదంటే కార్పొరేటర్గా పోటీ చేసి అప్పుడు ఎంపీ టికెట్ అడగండి అని చెప్పేసి సూటిగా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? అసమ్మతి గళాలు బాగా వినబడుతుంది. సమ్మతి అనేదానికి ఒకటి, అసమ్మతి అనేదానికి ఒకటి ఉంటుంది. అసమ్మతి అంటే మేము ఎంతమంది ఉన్నాం, బండి సంజయ్ దాని ఒక 100 మంది ఉన్నారనుకో, అక్కడ ఒక 10 మంది అని ఉండనా లేదా, అది అప్పుడు అసమ్మతి అంటారు. అది కావాలని అవి పనికి లేని పని పెట్టుకొని అదొకటి, అది అన్నీ వేస్ట్, అవి దేనికి పనికిరాని ముచ్చట్లు. ఇంకెప్పటికైనా ఇలాంటివి చేయకుండా మానుకొని పార్టీకి సహకరిస్తే మీకు విలువ ఉంటుంది, పార్టీ కూడా మీకు విలువ ఇస్తుంది. లేకపోతే గంతే సంగతులు. ఇంకోసారో రెండోసార్లు చూస్తే తీసి నూకెత్తారు. మీరేమంటారు? ఇప్పుడు అన్న వీళ్ళు నిజమైన బీజేపీ కార్యకర్తలు అయితే, నిజమైన బీజేపీ నాయకులు అయితే ఒక రాజాసింగ్ గారిని ఆదర్శం తీసుకోవాలి. రాజాసింగ్ గారిని కూడా పార్టీకి సస్పెండ్ చేస్తే 3-4 సంవత్సరాలు ఆయన ఒక్క కామెంట్ కూడా పార్టీ మీద చేయలే. తర్వాత మళ్ళీ మొన్న పార్టీ తీసుకుని ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీద మీరు కామెంట్ చేస్తున్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శినికి టికెట్ రావద్దంటారు అంటే మీరు పార్టీ హైకమాండ్నే ఎదిరించినట్టు. కాబట్టి పార్టీ హైకమాండ్ కూడా ఇలాంటి వాళ్ళపై తక్షణమే స్పందించాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నా. మీరు నిజంగా బీజేపీ కార్యకర్తలు అయితే ఇలాంటి అంతకుముందు కూడా మన సంజయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వీళ్ళు 2 సార్లు మీటింగ్ పెట్టారు. సంజయన చేతిలో ఉండే వీళ్ళని సస్పెండ్ చేసే అధికారం సంజయన చేతుల్లో ఉండే, ఆయన కూడా ఎందుకు ఉపేక్షించిండు? వీళ్ళు మారుతారని, వీళ్ళు మారాలని వీళ్ళను ఊకున్నాడు ఆయన కూడా వీళ్ళు మారుతారే. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఎలక్షన్ 3 నెలలు వస్తారు, ఈ తూతు మాత్రం చా బిస్కెట్ మీటింగ్ పెడతారు, మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారు. కార్యకర్తల గందరగోళం సృష్టించడానికి, పార్టీని డ్యామేజ్ చేయడానికి ఒక నాయకుని చేతిలో కీలుబొమ్మగా మారిర్రు. ఒక నాయకుడు ఏదైతే చెప్తుండో దాన్ని పాటిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ సంజయ్ని డ్యామేజ్ చేయడానికి, సంజయ్ని ఇబ్బంది చేయడానికి ప్రయత్నిస్తారు. సంజయ్ని ఇబ్బంది చేస్తే సూర్యుని మీద ఉమ్మేస్తే వాని ముఖం మీద పడుతుంది. ఈరోజు సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మనసులో ఉన్నాడు, ప్రజలలో ఉన్నాడు. ఈరోజు సంజయ్ అన్న ఆకాశంత ఎత్తుకు ఎదిగిండు, కష్టపడి ఎదిగిండు. అటు వెళ్ళే ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత గాంధీ సంకల్ప యాత్ర చేసిండు, ఎక్కడ రెస్ట్ తీసుకోలే. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షునిక ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు 5 సార్లు, ఎక్కడ రెస్ట్ తీసుకోలే. ఏసీ రూమ్లో కూర్చోలేనే, నిరంతరం పార్టీ కోసం కష్టపడి శ్రమించిండు. ఆయన చెమట ఓడ్చిండు పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం కష్టపడ్డాడు. ఆయన వీళ్ళకి ఏసీ రూమ్లో కూర్చొని బుర్రాలు పెంచి చా బిస్కెట్ మీటింగ్లు పెట్టి ఈరోజు సంజయ్ని మీరు టికెట్ ఇవ్వద్దు. అరే మీ మోకాలకు 4 సార్లు డిపార్ట్ అయింది నీకు టికెట్ ఇస్తే, వీళ్ళ మోకాలకు సర్పంచ్కి అయితే ఓడిపోయింది. సర్పంచ్కి ఓడిపోయిన వాళ్ళు కూడా, కార్పొరేటర్గా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎంపీ టికెట్ కావాలన్నట్టు వీళ్ళు మీటింగ్ పెట్టి. సిగ్గుండాల ప్రజలు ఉంచుతారు, కార్యకర్తలు తిడుతుర్రు. కార్యకర్తలు దొరికితే పొళ్ళు చంపుతారు కార్యకర్తలు. అర్థమైందా? కార్యకర్తలను పెట్టుకుంటే, బీజేపీ కార్యకర్తలు పెట్టుకుంటే ఉరికించి కొడతారు కర్మరావుతల దాకా. ఎవరితో పెట్టుకుంటున్నాను? సంజయ్ ఒక్కసారి కన్నెరెత్తే సాగ ఎత్తే మష అయిపోతారు వీళ్ళు. నిజమైన బీజేపీ వాళ్ళు అయితే, మీరు నిజమైన బీజేపీ కార్యకర్త అయితే పార్టీకి అండగా నిలువుర్రి.
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సరే అసెంబ్లీ ఎప్పుడు అయింది పోయింది, ఇప్పుడైనా మీరు వచ్చి సంజయ్ నాకు అండగా నిలువుర్రి, పార్టీకి అండగా నిలువుర్రి. మీకు వ్యక్తి నచ్చకపోవచ్చు, పార్టీకి అయితే పార్టీ అయితే నచ్చదు కదా. ఢిల్లీ అధిష్టానం అన్నకు టికెట్ ఇస్తుంది, మీరు పార్టీ కోసం పనిచేయరు, పార్టీ వచ్చి కర్మల టికెట్ గెలిపిర్రి, పార్టీకి అండగా నిలువుర్రి, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. సో మొత్తం మీద ఇది కార్యకర్తలు నేతల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజమైనటువంటి నేతలు టికెట్ కావాలనుకున్న వాళ్ళు ముందుగా ప్రజల్లోకి రండి, తమ యొక్క సత్తా చూపించండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికైనా లోక్సభ ఎన్నికల్లో తమ నేత సంజయ్కి అండగా ఉండి అప్పుడు తమకి సరి అయినటువంటి అవకాశాలు కావాలని కోరడం సముచితంగా ఉంటుందని చెప్పి తీవ్రంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే మనతో పంచుకున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.